నెకరకల్లు ఎమ్మెల్యే గారు వేముల వీరేశం అన్నతో కలవడానికి వచ్చాం. కేసీఆర్ గారు మీకు తండ్రి లాంటి వాళ్ళని ఒకప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు. కుటుంబాలు కూడా విడిపోతాయి కదా, ఒక తండ్రికి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకులు కలిసి ఉండాలనేటువంటిది ఏం లేదు. జనరల్గా నా నైజమే పార్టీ అంటే కన్నతల్లి, పార్టీ అధినేత అంటే కన్నతండ్రిగా భావించేటువంటి నైజం. ఎందుకంటే నేను విప్లవ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఒక ప్రథమ స్థానంలో ఉండేది మీ వాల్యూ. ఆ టైంలో ఒక దళితులుగా మీకు ఒక మంత్రివర్గంలో స్థానంలో చెందకపోవడం ఏదన్నా కారణం ఉందనుకుంటారు? చాలా బీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ కాబట్టి దాన్ని కూడా నేను అట్లనే భావించినాను. అధికారం వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకుడు స్వభావం స్వరూపం మారిన తర్వాత ఎప్పుడు ఏనాడు కూడా ఎమ్మెల్యే పదవి కావాలని, మంత్రి పదవి కావాలని దానికోసమే ఏనాడు కూడా వీరేశం ఆరాటపడలే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆరాటపడడు. ఏదో వస్తుంది, ఏదో జరుగుద్ది అని చెప్పేసి వెరసి వెనకడిగేయడు, వెనకాడడు. నల్లగొండ జిల్లాలో వేముల వీరేశం గారని ఎమ్మెల్యేకు ఈ జోకుడు మీకు ఫస్ట్ నుంచి నచ్చలేదు. ఆ దొరల నైజంలో అట్లేమన్నా మీకేమన్నా ఎప్పుడన్నా కొంచెం అట్లా అనిపించిందా? అంటే నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ రాజకీయాలతో, ఆ పార్టీ విధానాలతో, ఆ పార్టీ పట్ల అంకిత భావంతో, కమిట్మెంట్తో నేను పనిచేస్తాను. నాయకత్వ వైఖరిలో మార్పు వచ్చినప్పుడు, మార్పు కనిపించినప్పుడు ఆ మార్పు నాకు కానీ, ప్రజలకు కానీ, పార్టీకి కానీ నష్టమవుతుంది అనుకున్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. రెండోసారి ఎలక్షన్లో మీ పార్టీ నాయకులే మిమ్మల్ని ఓడిపోవడానికి అనేది ఒక వెనుకటి. దాన్ని వాళ్ళు ఇట్లా చేసిర్రు, వాళ్ళు ఎట్లా చేసిర్రు, వీళ్ళు ఇది చేసిర్రు అనేటువంటి చెప్పుకునే నేచరు, చెప్పే నేచరు కూడా నాది కాదు. చేస్తారు, శత్రువు ఎప్పుడు కూడా కుట్రలు చేస్తూనే ఉంటారు. ఆ కుట్రలని ఎండగట్టడంలో, పసిగట్టడంలో, గమనించటంలో, గమనంలోకి తీసుకోవటంలో నేను సక్సెస్ఫుల్గా ముందుకు పోయినా లేదా సంవత్సరం పూర్తయిందన్న ప్రజల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంత వ్యతిరేకత అయితే ఉంది. దీని మీద మీ సమాధానం? ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఒక దాడి. దళిత నాయకుడిగా తెలంగాణలో మాదిగలకు వాల్యూ ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకుడు స్వభావం స్వరూపం మారిన తర్వాత మనుషుల్ని మనుషుల్లాగా చూడలేనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత ఒకసారి ఓటమి చెందితే వాళ్ళు రాజకీయంగా బతికుండొద్దు, రాజకీయంగా సమాధి కావాలనేటువంటి ఒక నేచర్ ఆఫ్ థింక్, నేచర్ ఆఫ్ టాకింగ్, నేచర్ ఆఫ్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత బట్ ఈ పార్టీలో ఈ నాయకత్వం కాడ మనం ఉండకూడదు, ఈ ఆలోచన ధోరణి తప్పు, ఇది సమాజానికి ప్రజలకు మంచిది కాదు అనేటువంటి ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ను వదిలిపెట్టేసి